6 గ్యారెంటీలు 420 హామీల పైన కొట్లాడండి, పోరాడండి, అది అమలు చేయండి. అది అమలు చేసే వరకు మా పోరాటం సాగుతూనే ఉంటది. ఇక్కడ ఇవాళ చాలా పెద్ద ఎత్తున పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ బాధ చెప్తుంటే చాలా బాధగా ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ డిమాండ్ల మీద తప్పకుండా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. వీలైతే జీఓఎంఎస్ పైన విద్యార్థులకు న్యాయం చేయండి, లేకుంటే వెంటనే ఆ 97 జీవోను రద్దు చేయాలి. అలాగే ఇవాళ కొన్ని డిమాండ్లు, అలాగే జీవో 310 జీవోను దాన్ని కూడా అవసరం వస్తే దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఈరోజు విద్యార్థుల శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. ఈరోజు ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మేము ఎవరి మీద వ్యక్తిగత కక్షతోటో మాట్లాడడం లేదు, రాజకీయం చేయటం లేదు. జస్ట్ రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు ఎందుకు డిఎల్ ఇస్తలేరు, డబ్బులు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మాత్రమే మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ డిమాండ్స్ అన్ని మా మిత్రుడు రాకేష్ రెడ్డి గారు చెప్తారు. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీకు ఏమాత్రం మాయ మాటలు చెప్పడం ఆపండి, డైవర్షన్ పాలిటిక్స్ ఆపండి. ఉద్యోగస్తులకు ఏదైతే మాట ఇచ్చారో, ప్రజలకైతే ఏమైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా మానుకోట ప్రజానికానికి, రిటైర్డ్ ఉద్యోగస్తులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై చెప్పి దాన్ని కొట్లాడితే కూడా నిజంగా పోలీస్ అధికారులు కూడా ఇంత దారుణం అండి. మీకు కేసీఆర్ అన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని మీ జీవనంలో తిరుగుతుంటే ఇన్నోవాలు ఇచ్చి బ్రహ్మాండంగా కుయ్యి అని మీకు క్యాబినెట్ మినిస్టర్ తిరిగినట్టు మేము తిరిగే పరిస్థితి కేసీఆర్ కల్పిస్తే మా గిరిజన బిడ్డలు, మా పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క మెడల్ పీస్ కి వాళ్ళని ఎక్కడక్కడ కొట్టే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే సిగ్గుచేయడం ఏమని చెప్పండి. కానీ ఒకటే ఈ ధర్నా కార్యక్రమం కూడా చెప్తా ఉన్నా, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. ఏ అధికారులు అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముట్టుకున్నా, విద్యార్థులు ముట్టుకున్నా బిడ్డ మేమైతే అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. మేము కేటీఆర్ కేసీఆర్ తో మేము ఒకటే చెప్తాం, ఏ బుక్కులు కాదు ఎవరి బుక్కులు వాళ్ళు రాసుకుంటాం. ఎవరైతే మా ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా బాధ్యత వాళ్ళకి అంతగా అప్పచెప్పే బయట బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. మానుకోట ఎంఆర్ఓ నడిబొట్టుని మీకు చెప్తా ఉన్నాం. మీరు ఉద్యోగస్తులు మీకు అసలు ఎంత మంచి కేసీఆర్ ఉన్నప్పుడు పాలన బ్రహ్మాండంగా అవుతుండే. అసలు మేము ఎంత గౌరవంగా చూసుకునేవాళ్ళం. ఇవాళ ఎప్పుడైనా ఈ ఉద్యోగస్తులు, రిటైర్ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులు ఎక్కడైనా ధర్నాల్లో పాల్గొన్న పరిస్థితి ఉండేనా? అరే మా పైసలు మాకేంటి, మా కడుపు కొట్టకండి ఏదైతే వాళ్ళు ఆవేదన వెళ్ళబుచ్చుకుంటున్నారో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము మీరు కళ్ళు తెరిచి వాళ్ళకు మీరు భిక్ష ఇస్తలేరు. ఇవాళ మీ ప్రభుత్వం నడవాలంటే కూడా వెన్నుముక్క లాంటి వెన్నుముక్క ఎగితే వాడు మంచాన పడతాడు. వాళ్ళని మంచాన పడేయకుండా కనువిప్పు చేసుకొని వాళ్ళు డిఎల్ రిలీజ్ చేయాలి. హెల్త్ స్కీమ్ అయితే హెల్త్ స్కీమ్ పాత పద్ధతుల్లో దాన్ని రెన్యువల్ చేసి వాళ్ళకు భద్రత, ఉద్యోగులకు వస్తువులకు వాళ్ళ ఆరోగ్య భద్రత కూడా కల్పించాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో ఇంకా ఉద్రిక్తంగా చేసి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు వెంట, నిరుద్యోగస్తుడు వెంట, యువతుల వెంబట ఈ బీఆర్ఎస్ పార్టీ ఉండి ఖచ్చితంగా పోరాటం చేస్తానని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సారి మీరు ఇక్కడ జై తెలంగాణ చేస్తాడు. ముఖ్యమంత్రి పాపం లండన్ పోయింది, ఆయన హైదరాబాద్ లో కూడా లేడు. కొద్దిగా ఎంఐఎం సోదరుడి కూతురు పెళ్లి ఉంటే లండన్ పోయింది. ఆయన ఆడవారికి వినపడలేదని జర గట్టిగా సెక్రటేరియట్ వినిపించాల. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ మానుకోటలో ఎంఆర్ఓ సర్కిల్ నడి ఒడ్డున కూర్చొని రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, విద్యార్థి సంఘ నాయకులు కానివ్వండి, అనేక ప్రజా సంఘాలు కానివ్వండి, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నామంటే గడిచిన సంవత్సర కాలంలో కానివ్వండి, 2 సంవత్సరాల కాలం కానివ్వండి, వీరందరూ చాలా ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత గారు కానివ్వండి, వాళ్ళకి ఇమ్మీడియట్ గా 6 నెలల్లో చేస్తే మనకి ఏమీ కూడా డిఫరెన్సెస్ రావు, వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలా సర్దుకునేందుకు అని చెప్పి సుమారు 2 సంవత్సరాల కాలం ఎదురు చూసిన తర్వాత కూడా 2.5 సంవత్సరాలు గడిచినా కూడా రోజు రోజుకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యొక్క వ్యవస్థ ఏదైతే ఉన్నదో రోజు రోజుకు దిగజారిపోతా ఉన్నది.
ఆ రోజు మన జీడిపి ఏముండే తెలంగాణది, ఇవాళ మన జీడిపి ఏముండే తెలంగాణది. ఆ రోజు మన తెలంగాణ డెవలప్మెంట్ ఏముండే, ఈ రోజు తెలంగాణ డెవలప్మెంట్ ఏముండే. ఆ రోజు మన లిటరసీ రేట్ ఏముండే, ఇవాళ మన లిటరసీ రేట్ ఏముండే. ప్రతి దానికి ఏది మాట్లాడినా ముఖ్యమంత్రి గారు కేవలం ఒకటే మాట మాట్లాడతారు, మా దగ్గర పైసలు లేవు ఖర్చు పెట్టడానికి అని చెప్పి. నేను ఇదే సభాముఖంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు మీ కేబినెట్ మంత్రులు కానివ్వండి, మీ ఎమ్మెల్యేలకు కానివ్వండి, మీ ఎమ్మెల్సీలకు కానివ్వండి, ఎవరు ఏ ఒక్క నెలైనా మీరు మీ శాలరీని డిలే చేసుకున్నారా?